బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు బాగున్నారు, నిజంగా మీ బీసీ బిడ్డలందరూ బాగున్నారా? చిన్నోడు చిన్నోడు లాగానే ఉండాలి, పెద్దోడు పెద్దోడు లాగా ఎదిగిపోవాలనే ఆశయంతో పాలకులు పనిచేశారు. పాలకులు వాళ్ళ చేతులకు పరిపాలన పోయినాక పుట్నాలు పప్పులు పెట్టి బడుగు బలహీన వర్గాలను తృప్తిపరచాలనే కాన్సెప్ట్ పాలకుల దగ్గర. మరి మన జాతులకు వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మరి ఈ కొడుకులకు ఆ ఆలోచనే రాదా అని కడుపు నిండితే చాలు. మీరు అదే లిస్టులో ఉన్నారనుకోవచ్చా? కేసీఆర్ ఆయనను దొర అంటారు, చందార్ అంటారు. మరి అలాంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు బీసీలను కావచ్చు, వాళ్ళని దాటి ఎట్లా ముందుకు తీసుకోవచ్చు? ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, బీసీలు, దళితులు వీళ్ళ నోరే లేదా? జాతికి పనికిరానోళ్ళు ఇవాళ నేను చెప్తాను. బడుగు బలిగిన వర్గాలు బాగుపడాలని చెప్తున్నారు. బట్ మరి ఇంత గొప్ప ప్రణాళిక చేపట్టడానికి అగ్రవర్ణాలు యాక్సెప్ట్ చేస్తాయా? భారతదేశంలో 140 కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే మలమాదిగోళ్ళతో ఎత్తిపోపిస్తారు ఈ పాలన. ఏ సిగ్గు లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు? ఒక్కడెవడన్నా దళిత ఎంపీ, దళిత ఎమ్మెల్యే? నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఇట్లనే ఉండాలి, ఇటువంటి ఎత్తిపోయాలంటే వాళ్ళ ఉద్దేశం కావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. మరి మన వాళ్ళు ఏం బీకుతారు? మన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం బీకుతారు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ గారు మనతో ఉన్నారు. మరి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి బడుగు బలహీనల యొక్క మరి అభివృద్ధి గురించి అన్నీ నేరుగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లా ఉన్నారా? మంచిగా ఉన్నారా? అంటే నాకు తెలుసు మీకు మంచిగా 100 ఎకరాలు ఉండే, మీరు బాగున్నారు, అంటే మంచిగా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, మీరు బాగున్నారు. అంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు బాగున్నారు, నిజంగా మీ బీసీ బిడ్డలందరూ బాగున్నారా అన్న? బాగలేరు, ఒప్పుకుంటారు. మరి ఎట్లా అన్న? అంటే ఒక బీసీ అయ్యండి, మీరు ఇంత స్థానంలో ఉండి మీ బిడ్డలను బాగు చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సింహాద్రి, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి భారతదేశంలో పౌరులకు అందరికి కూడా సమాన హక్కు ఉండాలని పౌర హక్కు కల్పించాడు. అందులో బడుగు బలహీన వర్గాల వారు 85%. ఒక సామెత ముందు ఏంటంటే, నేను ఇంటర్వ్యూకి పోయే ముందు మడమ బంగారం కన్నా మాసమెత్త అధికారం గొప్పది అనేది ఒక నానుడి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఆనాడు 70 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఒక 1-2% డిఫరెంట్ తోటే, ఆర్థికంగా కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. ఆనాడు గ్రామాలల్లో నవాబులు 100 ఎకరాల భూములు పెట్టుకొని ఉండేది. మన నైజాం ప్రాంతం కాబట్టి దేశ్ముఖులు, కర్నాలు ఇల్లు పెట్టుకొని ఉండేది. రాను రాను ఈ టెనెన్సీ యాక్ట్ వచ్చినాక మన తెలంగాణలో అయితే ఆ భూస్వాముల తానికెళ్ళి భూములన్నీ కూడా రక్షిత కౌలుదారు చట్టం తెచ్చి ప్రభుత్వం, ఆనాడు పివి నరసింహారావు లాంటి పెద్దలు తీసుకొచ్చి ఈ అణగారిన వర్గాలకు, శ్రామిక వర్గాలకు భూములు దక్కిపోయినాయి. క్రమేణా ఆనాడు ఏమైందంటే, ఈ బడుగు బలహీన వర్గాలేమో ఈ భూములు ఇవి చూసుకుంటూ ఇలానే బతికిపోయారు. ఆనాడు సంధి కూడా ఈనాడు వరకు కూడా పాలకులు తెలివి కల్లోళ్ళని ఒక ముచ్చట చెప్పొచ్చు, అగ్రవర్ణాలని రెండో ముచ్చట చెప్పొచ్చు. వాళ్ళని పాలకులను అగ్రవర్ణాలు అనొచ్చు, తెలివి కల్లో. ఇక్కడ మరి బీసీలను, ఎస్సీలను నేను చెప్తాను. వాళ్ళ వర్గాల చేతులకు పోయినాక మనది ప్రజాస్వామ్య దేశం. ఎవడన్నా ఒక సామెత ఉంటుంది, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా మూలుగ బొక్క పడుతుంది అనే సామెత ఉంది. వాళ్ళ చేతులకు పరిపాలన పోయినాక ఈ బడుగు బలహీన వర్గాలను, బడుగు బలహీన వర్గాలతో పాటు అనగారిన అగ్రకులాలను కూడా చిన్నోడు చిన్నోని లాగానే ఉండాలి, పెద్దోడు పెద్దోని లాగా ఎదిగిపోవాలనే ఆశయంతో పాలకులు పనిచేశారు. ఇవాళ చెన్నారెడ్డి గారి కొడుకు మంత్రి అయ్యిండు, విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు మంత్రి అయ్యిండు, ఎన్టీ రామారావు కుటుంబం మంత్రులయ్యారు. ఆనాడు సంధి బీజాలు పడ్డాయి. ఈ చిన్న కులాల దగ్గర అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం ఒకటి. ఆ 2 విధాలతోటి అణగారిన వర్గాలు అదే అణగారి ఉన్నాయి. ఈ ఉన్నత వర్గాలన్నీ కూడా
కోట్లాన కోట్లకు పడిగెత్తారు. అంటే ఇప్పుడు రాజకీయం విషయం మాట్లాడుకుంటే అంటే మీరు ఇంతసేపు రాజకీయం గవర్నమెంట్ గురించి చెప్పిండ్రు కదా అన్న, అంటే ప్రజలు తీర్పిస్తారు కదా. అంటే ఒక రెడ్డియో లేకపోతే ఒక రావో డిసైడ్ అయ్యి ఆయన తొక్కేస్తా అనుకుంటే తొక్కేయలేరు కదా. ఎక్కువ మెజారిటీ పీపుల్ మీరు అంటున్నట్టు ఈ బహుజనులే ఉన్నారు, బడుగు బలిగిన వర్గాలే ఉన్నారు. మరి వాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు కదా. నేను ప్రతి ఇంటర్వ్యూలకు చెప్తా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వస్తుంది. ఆ అవేర్నెస్ ప్రజల తాన లేదు. ఆఖరికి ఎట్లయిరో బడుగు బలహీన వర్గాల ప్రజలంటే ఓటును ఒక 1000 రూపాయలకు అమ్ముకుందాము అనే కాడికి వచ్చేసారు. ఇవాళ ఎప్పుడు కూడా బాగా డబ్బులు పెట్టి ఓట్లు కొనే సంస్కృతిని మన దేశంలో మన రాష్ట్రంలో ప్రముఖంగా ఆ విధంగా అలవాటు చేశారు. ఇవాళ కొద్ది మంది ఇవాళ ఓ 10-19 మంది ఎమ్మెల్యేలు దళితులు అయ్యారు, ఓ 10-12 మంది బీసీలు అయ్యారు, 52% ఉన్నవాళ్ళు. ఎప్పుడు కూడా ఆ పాలకులు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామా, బీసీలకు బీసీ బంద్ ఇస్తామా, దళితులకు ఇంకొక తీర్గ న్యాయం చేస్తామా, ఈ పుట్నాలు పప్పులు పెట్టి దళితులను తృప్తిపరచాలి, బడుగు బలహీన వర్గాలను తృప్తిపరచాలనే కాన్సెప్ట్ పాలకుల దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే ఉన్నత స్థాయి ఇలా ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ స్థాయిలో ఉంది. మరి మన జాతులకు వెళ్ళి కూడా మంత్రులు అయ్యారు, మన జాతికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మరి ఈ కొడుకులకు ఆ ఆలోచనే రాదా అని కడుపు నిండితే చాలు దళితుడుగా ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయినాక దళితుడు కాడు, ధనికుడు అవుతాడు, దొర అవుతాడు. ఆ బుద్ధి ఆ పాలకుల నాడు వచ్చిన వాళ్ళకు మార్పు వచ్చినాడే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొందరు విషయం చెప్పిరన్న నాకు, అంటే కొందరు విషయం చెప్పిరా నాకు, ఒక దళితుడు ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ధనికుడు అవుతాడు తప్ప వాళ్ళ వర్గాన్ని బాగు చేసుకోడు, ఆయన బాగుపడాడు అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు అదే లిస్ట్ లో ఉన్నారు అనుకోవచ్చా? నాకేమైందని అంటే మీకు పదవి రాలేకపోవచ్చు కానీ నాకేమైంది, నాకు వస్తే నేను చేసి చూపెడతా, నా తడాకా ఏందే చేసి చూపెడతా. అంటే అంత మార్పు ఏం తీసుకొస్తారా నా వంతు. ఇప్పుడు మీరు అంటే అన్న, ఇప్పుడు మీరు భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జు, ఆ బీఆర్ఎస్ పార్టీ అధిపతి ఎవరు? కేసీఆర్. ఆయనను దొరా అంటారు, ఇక ఆయన పెత్తందారు అంటారు, ఆయనని కొందరు అయితే హిట్లర్ అని కూడా అంటారు. మరి అలాంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు బహుజనవాదాన్ని కావచ్చు, బీసీలను కావచ్చు, వాళ్ళని దాటి ఎట్లా ముందుకు తీసుకోబోతారు? వాళ్ళని దాటి కాదు, ఒక పార్లమెంటు మెంబర్ని అయితే మాట్లాడే హక్కు వస్తుంది, రాజ్యాంగబద్ధమైన హోదా వస్తుంది, నాకు ఒక చట్టసభలలో కాలు పెట్టే అవకాశం వస్తుంది. కానీ కామె మల్లేష్ ఒక్కరితోటి అవుతుంది, ఒక్కంతోటనే కాదు, నా వాణి అనిపిస్తాను. ఏదో లగుదప్పినోడిని లడాయికి తోలితే వెనక ముగ్గురు నూకుడుగాళ్ళు అనేది వెనకడికి సామెత. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, బీసీలు, దళితులు వీళ్ళ నోరే లేదా? ఎక్కువ శాతం పనికి మాలిన జాతికి పనికిరానోళ్ళు ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ నిర్వీర్యం కావడానికి మొట్టమొదలు విద్యా వ్యవస్థ మీద దెబ్బపడ్డది. విద్య ఏమన్నా సొత్తు కాదు, భారత రాజ్యాంగంలో పొందుపరిచారు, విద్య అందరికి పంచాలి. ఇవాళ ఈనాడు బీసీలు, ఎస్సీలు ఈ భావదారిద్రానికి, దరిద్ర రేఖకు దిగువకు ఉండాలన్ననాడు రేవంత్ రెడ్డి గారి మనమడు, దామోదరం రాజనరసింహ గారి మనమడు, బట్టి విక్రమార్క గారి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరనుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మనమడు ఒక స్కూల్లో చదివినాడే అంత సమానంగా ఈ జాతి ముందుకు పోతుంది. ఇవాళ ఇంకొకటి విద్య వైద్యంలో మార్పులు తెస్తే సమూలంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒక్క స్కూల్లో అంటే ఏ స్కూల్ అంటున్నారన్నా? నేను మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, అగ్రవర్ణాలను తిట్టుడు కాదు, మన వర్గాల నాయకులు పెన్షన్ అనగానే అవును అంటారు, దళిత బంధు అంటే అవును అంటారు, బీసీ బంధు అవి కాదు మనం బాగుపడే ప్రణాళికలు ఏంటివి అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఏం పెన్షన్ ఇస్తే నెల అన్నాడు తింటివి అయిపోయి. ఒక విద్య, ఒక అబ్బాయికి ఒక విద్యను అభ్యసిస్తే ఆడు జీవితంలో ప్రయోజకుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా విద్య సరిగ్గా లేదు అంటారు వ్యవస్థ. ఏం విద్య ఉంది తమ్మి, నువ్వు కూడా ఒక బడుగు బలహీన వర్గాలకి ఏముంది సోయి తప్పి మాట్లాడుతుర్రు.
జర్నలిస్టుల కాడికి వెళ్ళి ఎవరి కాడికి వెళ్ళి కూడా సోయి మీద మాట్లాడతలేదు. విద్యను అంతా కూడా జాతీయం చేయాలి, ఒకటే విద్యా విధానం తేవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి జబ్బు పట్టినా ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి, మామూలు పారిశుద్ధ్య కార్మికురాలకు జబ్బు పట్టినా అదే ప్రభుత్వ హాస్పిటల్కి అదే హాస్పిటల్కి పోయినాడే. నన్ను ఇంత గట్టిగా అంటున్నారన్న, నన్ను ఇంత గట్టిగా అంటున్నారు. మీకు చిన్న కాలు నొప్పో గుండె నొప్పో ఏదో నొప్పి వస్తే మీరు పోతారన్న గవర్నమెంట్ హాస్పిటల్కు? మీరు నేను అనేది నా ఆన్సర్ను, నా క్వశ్చన్, నా భావన్నే నువ్వు అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకుంటలేవు. ఈ పనికిమాలిన వైద్య వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటున్నా. అంత అద్భుతమైన నాణ్యంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియాకి పొమ్మని అంటలేను. ఉస్మానియా పరిస్థితిని మెరుగుపరచాలి, అందరికి ఈక్వాలిటీ చేయాలి. విద్యను కూడా ఏదో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు వస్తాడో పంతులు ఎప్పుడు పోతాడో తెలియదు, అట్లా కాదు. ఆ స్కూల్ బాగా చేయాలి, ఇంటిగ్రేటెడ్ ఉంటారు, అది ఉంటారు, ఇది ఏది లేదు. ఇవాళ ఇంటర్మీడియట్ చదివే టీచింగ్ చేసే ప్రైవేట్ స్కూల్కేమో పిల్లలను దోలుతావరు. బిఏ బీఈడి ఎంఏ బీఈడి చేసిన ప్రభుత్వ స్కూళ్ళకి నేను స్కూళ్ళ పరిస్థితి, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి, అభివృద్ధి చేయాలి అంటున్నారు. ఆ క్వాలిటీ దీన్ని పెంచితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం అందుతుంది. అంటే నేను పోతే గవర్నమెంట్ ఇదే అని కాదు, మేధావులు అందరు కూర్చొని ఇవాళ మన దుకాన్లు పెడతారు, బీసీల దుకాన్లు. జాజుల శ్రీనివాస్ గౌడు ఈశ్వరయ్య గౌడ్ను తోలుకొస్తాడు, తీన్మార్ మల్లన్న పెద్దలు చిరంజీవులు గారిని తోలుకొస్తారు. వీళ్ళు ఎనుకో పెద్ద మనుషులను పెట్టుకొని ఇట్లా చేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు ఆయన్నే పెద్ద. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది పోరాటం కాదా? కరెక్ట్ కాదు. వీళ్ళు 70 కాదు ఇంక 700 ఏళ్ళు కొట్లాడినా ఇదే బిచ్చగాళ్ళలాగా ఉంటారు. మొట్టమొదలు బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి నేను అది మందకృష్ణన్నకు కూడా చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యమం చేసినాం, సాధించినాం. ఇవాళ నెక్స్ట్ చేయబోయేది బడుగు బలహీన వర్గాలకు మొదలు తెలివి కావాలి, విద్య కావాలి. ఆ విద్యా వ్యవస్థను ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, బడుగు బలహీన వర్గాల ఈ కుల సంఘాల నాయకులంతా ఏదో సన్నాసి రాసుకుంటే సన్నాసి బూడిది, మనకు పదవి లేని వాళ్ళ మనం చేస్తే కాదు. మన బీసీ ఎంపీలను, బీసీ ఎమ్మెల్యేలను, బీసీ ఎమ్మెల్సీలను, బీసీ ఐఏఎస్లను, బీసీ ఎస్సీ ఐపీఎస్లను అందరిని కూర్చుండబెట్టి కాన్ఫరెన్స్ పెట్టాలి. ఆ కాన్ఫరెన్స్లో మన ఉద్యమం, మన స్ఫూర్తి, మనది ఏంది, మన ఆశయం ఏంది అనే విషయాన్ని ముందట పెట్టాలి. చాలా మంది ఒక మాట చెప్తారన్న, అంటే మీరు ఇంతకు ముందు అగ్రవర్ణాల ముచ్చట చెప్పారు కదా, తోటోటి ఎదిగితే ఇంకోడు అని ఇంకొంచెం ముందు పోవాలని కోరుకుంటాట. బట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో పక్కనున్నోడు వాడికి దగ్గరోడు ఎదిగినా కూడా ఓర్వలేక కాలు పట్టి కిందికి గుంజేస్తాడు. సింహాద్రి, నేనే ఎల్ఏ గురించో మల్లయ్య గురించో చెప్తలేను, మొత్తం బీసీల గురించి, జాతి గురించి, ఎస్సీల జాతి, బడుగు బలహీన వర్గాల గురించి చెప్తున్నాను. నేను ఎల్ఏ మల్లయ్య అంటే నేను జాతుల గురించే అంటున్నా, మొత్తం అందరినీ అంటున్నా. నా మనోభావాన్ని నువ్వు అర్థం చేసుకునే స్ట్రెంత్ లేదన్నా. నేను అన్నది మీకు అర్థం కాలే, నేను క్లారిటీగా చెప్తున్నా. బీసీ ఎస్టీ ఎస్టీలలో ఒకడు ఎదిగితే ఇంకోడు ఓర్చుకోలేని స్వభావం ఉందా లేదా అంటున్నా. నేను అందరినీ అడుగుతున్నా. నీకన్నా మొదలది నేను ఇప్పుడు చిన్నప్పటి సంది చెప్తా. సంఘాలలో అగ్రవర్ణాలకు చెందిన అతను, అగ్రవర్ణాలంటే తెలివి కల్లోళ్ళు ఎవరైనా, అన్న స్కూటర్ తెచ్చుకుంటే తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కారు తెచ్చుకుంటాడు, అన్న కారు తెచ్చుకుంటే ఇంకొక అన్న ఇన్నోవా తెచ్చుకుంటాడు, ఇంకొక అన్న బెంజి తెచ్చుకుంటాడు. మన చిన్న కులాలలో తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కొడుకు చెప్తాడు కాకేయ స్కూటర్కు మొలగొచ్చిరా. ఆ గుణం ఉంది, అది ఇండివిజువల్, అది నేను అదంటలేను. ఇవాళ గ్లోబలైజేషన్ అయింది, దేశంలో మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది ఉంది. అంటే బడుగు బలహీన వర్గాల కంటే కర్ణాటకలో మా కమ్యూనిటీకి చెందిన పెద్ద ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రులు. తమిళనాడు పోతే మంగళ కులానికి చెప్పిన కరుణానిధి గారు వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి. కొన్ని కులాలల్లో 4 రాష్ట్రాలలో యాదవులు, మా యాదవులే ముఖ్యమంత్రులు. ఇక్కడున్న పరిస్థితులను, స్థితిగతులను పడితే బడుగు బలహీన వర్గాలకు విద్య అందాలి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాదు, ఇంకోటి ఏది రైతు బంధు కాదు. అవి నెక్స్ట్ ఫస్ట్ కావాల్సింది మాకు విద్య అనే విషయాన్ని మన ప్రజాప్రతినిధులు ఏ రకంగా అప్గ్రేడ్ చేయాలంటున్నారన్న ఎడ్యుకేషన్ని?
ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయి ఏదో free గా ఒకటే వస్తుందని చెప్తా సింహాద్రి. ఉన్నారు. నేనేం పెద్ద అంటే ఒక మీకున్న అనుభవం ప్రకారం ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. డిగ్రీ వరకు చదువుకున్నా. నేనేం ఉన్నత చదువులతో మేధావినేం కాదు. నాకు తెలిసిన దాంట్లో మాత్రం మేధావులు ఉన్న వాళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎవరు నన్ను గొప్పని ముంగట. నాకు తెలిసింది నేను అనాలనుకున్నది ఎంత పెద్దంతాన కూడా కుండలు బద్దలు కొడతా. కాబట్టి ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి ఒకటే విద్యా విధానం, అది ప్రైవేటా ప్రభుత్వమా ఏదా, ఆ విద్యా విధానాన్ని ఆ విద్యా ప్రమాణాలను పెంచితే బడుగు బలహీన వర్గాలు ముందుకు పోయే పరిస్థితి. ఇవాళ కాకుండా ఒక 20 ఏళ్లకు అభివృద్ధి చెందుతారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక నా తాన పనిచేసే డ్రైవర్ కొడుకుంటాడు, నా మనవాడు ఉంటాడు. నేను మంచి ఏదో పెద్ద స్కూల్లో చదివించి అన్ని మామూలు ఈ దరిద్రం వ్యవస్థలున్న ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్కు తోలితే ఆయన తాను పరిజ్ఞానం ఉన్న ఆ పిల్లగాడు IAS కాలేడు. ఉన్నత చదువులు చదివినోనికి తెలివి పెరుగుతుంది, ఆడు కాగలుగుతాడు. అంటే మన చేతులారా ప్రభుత్వ పరంగా రాజ్యాంగం పరంగా అందరికి ఒకే ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నిట్లల్లో కాదు. ఉన్నాయన బంగ్లా గుంజి లేనాయనకి ఇయ్యమని అంటలేను, ఉన్నాయన బెంచ్ కార్న తీసి లేనోనికి ఇయ్యమని అంటలేను. ప్రభుత్వం కల్పించే హక్కు విద్యను ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకటే ఈక్వాలిటీ చేయాలి. విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలి. అది ప్రైవేటా ప్రభుత్వమా లేకపోతే స్వచ్ఛంద సంస్థల, అది నెక్స్ట్. అంటే ఒక బీసీగా మీరు మీ ఆవేదన చెప్తున్నారు, ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని చెప్తున్నారు. బట్ మరి ఇంత గొప్ప ప్రణాళిక చేపట్టడానికి అగ్రవర్ణాలు యాక్సెప్ట్ చేస్తాయా? ఏందా యాక్సెప్ట్ చేయి? అందరికి ఒకే విద్య అందించాలి. భారతదేశంలో 2 ఎంపీలు ఉండి తెలంగాణను కొట్లాడి గుంజుకొచ్చిండు కేసీఆర్. మనోళ్ళు 150 మంది ఉంటారు మన ఎంపీలు. భారతదేశంలో లేరా? రిజర్వేషన్లలో ఎంతమంది ఎంపీలు? బీసీలో ఆడనో ఎన్నో గెలిచారు కదా, మరి వాళ్ళకి బుద్ధి లేదా? ఆ ఆలోచనే లేదు. ఒకటే ఒకటి అధికారం రాగానే ఆడు ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ నన్ను మర్చిపోతాడు, బీసీ ఎమ్మెల్యే బీసీ నన్ను. జాతుల కొరకు పనిచేసే ఆలోచన వాళ్ళ తాను లేదు. అది మార్పు రావాలి. దానికి అనుగుణంగా రాజ్యాంగం ఇచ్చిన ఓటకును కూడా ఈ బడుగు బలహీన వర్గాల యువకులు ఆలోచన చేయాలి. ఎవడతా ఇయ్యాలా? భారతదేశంలో 140 కోట్ల మంది మలమూత్ర విసర్జన చేస్తే మలమాదిగోళ్ళతో ఎత్తిపోపిస్తారు ఈ పాలకు. అవునా కాదా? ఎవరు లేరా? 140 కోట్ల మంది. ఇవాళ ముఖేష్ అంబానీది లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది. ముఖేష్ అంబానీ ఉంచితే ఉమ్మడమ్మని ఆయన కొడుకు తీస్తాడా? ఈ మలమాదిగోళ్ళతోటే కదా ఎత్తిపోపించేది. ఏ సిగ్గు లేదా ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు? నా జాతి ప్రజలు, నా జాతి బిడ్డలు మలమూత్ర విసర్జన చేస్తే ఈ ఎత్తుకొస్తారు. ఒక్క నోరు చచ్చిపోయినాదే. ఒకడు పార్లమెంట్లోకి వచ్చనేసి నో నథింగ్, ఈ పారిశుద్ధ్యం చేసే వర్క్నంతా కూడా యాంత్రీకరణ చెయ్యాలనే టెక్నాలజీ లేదా? ఒక్కడెవడన్నా దళిత ఎంపీ దళిత ఎమ్మెల్యే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ క్వశ్చన్ వేసినారు తన్ని ఇప్పటి వరకు చెప్పు. మరి ఎందుకు? ఒకవేళ మార్పు వస్తుంది అంటారా ఆ రకంగా? నిజంగా అంటే అది అన్యాయం. అంటే కేవలం బుద్ధున్న నాయకులకు, విజన్ ఉన్న నాయకులను ఎన్నుకుంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆ రైట్ ఇచ్చాడు. ఇళ్లలో మార్పు రావాలి, అలాంటి సరుకును ఎన్నుకోవాలి, అలాంటి సరుకు ఆ చట్టసభలలో కూర్చుని మనకు కావాల్సిన, మన జాతికి కావాల్సిన. నువ్వు అట్లెందుకంటావండి? తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో, దక్షిణ భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం మనం అందరం. నేను ఎందుకును దేవదేవునిగా పిలుచుకుంటాం. ఆ దేవదేవుని దర్శనానికి పోతే ఒక గరీబానికి 5 రోజులు పడుతుంది. ఒక కలిగినోడు పోతే పూర్ణకుంభ స్వాగతంతో పోతుంది. వైకుంఠ ఏకాదశి వచ్చింది మన దేవుణ్ణి దర్శించుకోవాలంటే కూడా డబ్బులు ఎక్కువ ఉండాలి. నిన్న విఐపీల దర్శనమే ఆగమ శాస్త్రము అని చెప్తారు. ఆగమ శాస్త్ర పండితులను కూడా నేను కోరుకుంటున్నా. ఈ భారతదేశంలో ఆగమ శాస్త్రంలో ఎప్పుడే డబ్బున్నోడే ఇందుకు, డబ్బు లేనోడు కాడు అనేది లేదు. వాళ్ళకు కూడా బుద్ధి లేదు. దేవుళ్ళని అంటారు. చిన్నజీయర్ స్వామి గారు ఈక్వాలిటీ అని ఒక స్టాచ్యూ పెట్టిండు. ఎక్కడుంది ఈక్వాలిటీ? ఏడుంది.
ఆడ కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు ఈక్వల్, ఒక రాజ్యాంగంలోనే ఆ ఈక్వాలిటీ ఉన్న రాజ్యాంగం వీళ్ళు సరిగ్గా వాడుకుంటారు. దైవ దర్శనాన్ని కూడా, దేవుని దర్శనాన్ని కూడా కలిగినోడు సంవత్సరానికి 4 పండుగలకు పోయి దేవుణ్ణి మొక్కుతాడు. లేనోడు ఆయన ఆర్థిక పరిస్థితులే అంత ఏదో బస్సులో పోయి దేవుని దర్శనం చేసుకుందామంటే ఆడ 5 రోజులు పడుతుంది. ఎవడన్నా గరీబోనికి వైకుంఠ ఏకాదశి దర్శనం అవుతుంది. ఎవరన్నా మామూలు దళితునికో బీసీకో అగ్రవర్ణాలలో కూడా లేనోనికో వస్త్రం సేవ ఆయన జీవితంలో కూడా దొరుకుతుందా ఒకసారి? ఎక్కడుందండి? దాన్ని అన్నిటిని కూడా చట్టం చేసే చట్టసభలల్లో మన నాయకులు, అగ్రవర్ణాల నాయకులు అడగకపోవచ్చు. మీ బుద్ధి ఏం గడ్డికొచ్చిందా? మీరేం బీకుతారు? మీరు అనాలే కదా. ఏ బీసీ డైరెక్ట్ అందరికి వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైతే బీసీ వార్నింగ్ నేను ఇయ్యడంగా అత్తామే, నేను కూడా మీ జాతి బిడ్డను, మీరు కూడా నా జాతి బిడ్డలు, మీరు అడగాలి అని హెచ్చరిస్తా ఉన్నా. ఓకే, మరి ఎందుకు ఆ మార్పు ఎందుకు రావట్లేదన్న? అంటే ప్రతి ఒక్కరు సందర్భం వస్తే ఏదైనా కులానికి సంబంధించి మీటింగ్ పెడితే పోయి మైక్ ఏడ ప్రజలు పైసల కోట్లేసిరి. మీ జర్నలిస్టుల తిరగనే ఉండేది. జర్నలిస్టులను చూస్తే అప్పుడు ముఖ్యమంత్రులకు కూడా ఉత్సపడేది. కానీ ఇలా మీరు కూడా సద్యం బలికి మధ్యలో కొట్టినట్టు ఏది వస్తే దానికి మధ్యలో కొట్టాలి. అందరు లేరులే కొందరుండు. 95 మంది మంచిగా ఉండి 5 మంది చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళు లెక్కకు రారు. 50-50 ఉన్న చెడ్డోళ్ళ సంఖ్యనే ఎక్కువ అని లెక్క కట్టవచ్చు. నాయకులు అట్లనే ఉంటారు. నేను ఒక్కరిది తప్పు ఎవరు, ఈ వ్యవస్థనే, మన వ్యవస్థకు బుద్ధి వస్తలేదు. ఒక పార్లమెంటు మెంబరో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేనో బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి విద్యా విధానం పెట్టాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అడగాలి. ఈ భారతదేశంలో మా జాతులు, మా నిమ్మ జాతులు మలమూత్ర విసర్జనను ఎత్తిపోస్తూ ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులుగా మేము కాదు. ఇలా మన భారతదేశంలో ఎంతో టెక్నాలజీ పెరిగింది. స్పేస్కు పోతున్నాం, రాకెట్లు అనుకుంటున్నాం, మనిషి కడుపులో రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫోన్పేలో పైసలు కొడితే అమెరికాలో పోయి పడుతున్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు డ్రైనేజీలు సాఫ్ చేసేది యాంత్రీకరణ చెయ్యలేరా? రోబోలతో పని చేపిస్తూ ఉన్నాం. నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఇట్లనే ఉండాలి, ఇటువంటి ఎత్తిపోయాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. మరి మన వాళ్ళు ఏం బీక్తుర్రు? మన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం బీక్తుర్రు? ఆజాద్ గారు మన నాయకులు రోజు ఒక మీటింగ్ పెడతారు. చట్టసభలలో కావాలి, ఏం కావాలి. నువ్వు చట్టసభలలో నిన్న నిలబెడతాడు 50 కోట్లు పెడతాడు, నీ తాను 1 కోటి రూపాయలు కూడా గట్టుండే ఎడబోతావు రా చట్టసభలకు. మన వ్యవస్థ ఎక్కడ ధ్వంసం అయిందో ఆడికెళ్ళి పునరుద్ధరించుకుంటూ వస్తే ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో పోటీ పడే తత్వం వస్తుంది. ఇవాళ హైదరాబాద్లో 100 మంది బిల్డర్లు ఉంటే ఒక్క మాలమాది గోళ్ళు లేడు, ఒక్క బడుగు బలైన వర్గాల వాళ్ళు లేడు. బిల్డర్లలో ఎవరు లేదు. సినిమా రంగం అంత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఎవడుండే తెలంగాణోడు? ఇలా జానపద కళ తెలంగాణ 80% దళితులతానుంది. ఒక్కొక్కరు పాటలు పాడితే రాళ్ళు జాలువారుతాయి. వాళ్ళే రాస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే ఆడతారు. టాలీవుడ్లో ఏమోనగానే వచ్చి పాట రాసి పాట పాడి ఆడమని చూస్తా. ఒక్కొక్కరు రాసేటోడు ఒకడు, ఆడు 20 రోజులు రాస్తాడు, ఈడు 20 రోజులు ఆడతాడు ఒక పాటకు. పాడేటోడు 4 రోజులు పాడతాడు. మనకన్నా గొప్పలు ఏం గారు, మనకన్నా అందంగా కూడా. ఎగ్జాంపుల్ సోమన్ ఉండు, సాయి చంద్ ఉండే, ఆ సుక్కరామ్ నర్సయ్య ఉండే, ఆ పిల్లగాడు. ఆ సుక్కరామ్ నర్సయ్య ఆయనకి డప్పు ఉండదు, కోరస్ ఉండదు, ఏది ఉండదు. పాట పాడితే ఇట్లా తరాలు ఇట్లా శబ్ద తరంగాలలాగా పోతా ఉంటారు. అంత చైతన్యం ఉంటది, అంత కళ ఉన్నది వీళ్ళు. బుద్ధి బాధ లేదు, మన నాయకులతోన బుద్ధి లేదు. ముడిసరుకు మస్తుగా ఉంది, దాన్ని ఒక పద్ధతిగా ఇవాళ వాడుకోలేకపోతాం. వాడే లైన్లో పెట్టలేకపోతావు. రాజ్యాంగం మంచిగా ఇచ్చింది అక్కు. ఆవు పార్లమెంట్లు అడగాలి, కానీ ఎవరన్నా నాకు తెలిసి అన్న ఎమ్మెల్యేలు అడగాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దామోదర్ రాజనరసింహ గారు, బట్టన్న గారు పెద్ద మంత్రులు. మీరు ఏమైనా అడగాలి. తిరుపతి తిరుమల దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని జాతులకు పోవాలి. ఏ పండుగ వస్తే పొన్నం ప్రభాకర్ పోతాడు, దామోదర్ రాజనరసింహ పోతాడు, బట్టి విక్రమార్క గారు పోతారు. ఏబీసీ ఏఎస్సీ పోయి రెడ్డిలలో కూడా పోరు. గరీబోడు పోనేవాడు. అంటే గరీబోడు అంటే ఉన్నోంది గురించి గరీబోనికి ఏమని నేనేమంటలేను, ఆయన కష్టార్జితం అని అయ్యమ్మతం పైన. కానీ ఇగనన్నా జాతీయ సంపదను కూడా
సొంతం చేసుకొని జాతికి పంచే ఆలోచన ఈ పాలకులు చేయాలి. బట్ అట్లా ఇట్లా పంచాలని ఎవరైనా నిజంగా మీరు అంటున్నట్టు బీసీ ఎస్టీలు ఎవరైనా అధికారులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగితే డైరెక్ట్ డబ్బులు ఇవ్వమని కాదు కానీ ఒకరిని సొమ్మును తెచ్చుకోవడానికి మంచమంట లేను. ప్రభుత్వ పరంగా విద్యను సమాంతరంగా అందరికి అందేలా చేయాలి. బట్ అట్లా వైద్యం అందరికి అందేలా చేయాలి. అది అడగకనే పోయి ఇవ్వనికన్నా నేనేమంటున్నా అంటే మీరు ఏ పదవిలో లేరు కనుక మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా నడుస్తుంది అన్న. కానీ పదవిలో ఉన్న ఎవరైనా గట్టి కడితే పార్టీ సస్పెండ్ చేసుడో దూరం పెట్టుడో నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకపోవడం ఇది చేస్తుంది. ఇది కాదా? ఇది మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా జరగదా? ఇప్పుడు మీరు అంటున్నట్టు గువ్వల బాలరాజునో లేకపోతే ఇంకోరినో తీసుకుందాం. రేపు అన్న రోజు గెలిచినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ యొక్క ఎస్సీల చైతన్యం కోసం బీసీల చైతన్యం కోసం ఆయన అడిగితే గువ్వల బాలరాజుని దగ్గర రాణిస్తాడా అన్న కేసీఆర్? దేక్తాడా అన్న కేటీఆర్? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వు ఏం క్వశ్చన్ మాట్లాడతావు మాదిరి? ఇది వాస్తవం రైట్ బరాబర్ అడగాలి. ఎందుకు అడగాలి? ఆ నోట్ల ప్రాణం లేనోడు ఎమ్మెల్యే కావద్దు. అయితే బరాబర్ నేను 3 లక్షల మంది ఓట్లు వేసాను, నీకేం భయం? ఇది ఎవరినో క్రిటిసైజ్ చేసుడు కాదు. మమ్మల్ని కూడా ఈ దేశంలో సమాంతరంగా బతికే పౌరాకులు 5 హక్కులు మాకు కూడా ఉన్నాయి. అందులో అన్నింటినీ సమాంతరంగా చూడమని అడుగుతా ఉన్నాను. నేను గువ్వల బాలరాజు ఇంకెవరో నాకు తెలిసి అన్న మీరు ఇంత ఓపెన్ గా ఇంత నిజాయితీకి ఇట్లా ఉన్నారు కనుక ఓడిపోతారేమో. సరే ఏదన్నా ఉండొచ్చు కారణం. అంటే వాళ్ళ లెక్క అందరి లెక్క జర అణిగిమాని ఉంటే గెలుచుకోలేము. ఎప్పుడు ఓడగొట్టేటోళ్ళ శాతం 10 ఉండొచ్చు. ఏషియా బేకార్ గాళ్ళు 90 మంది ఉన్నారు కదా, వాళ్ళు వేస్తే గెలుస్తా కదా. మరి వాళ్ళకి బుద్ధి రావాలి మొదలు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి బుద్ధి వస్తే మంచి సరుకుని ఎన్నుకుంటారు. మంచి సరుకుని ఎన్నుకుంటే జాతికి లాభం జరుగుతుంది, వ్యవస్థ మార్పు. సరే అంటే ఉండాలి ఖచ్చితంగా. అంటే నేను చాలా మందిని చూస్తా కదా, ఏ నాయకుడు కూడా ఇట్లా ఓపెన్గా చెప్పడు. మీలాంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు భవిష్యత్తులో బీసీలకై ఎస్సీలకై ఎస్టీలకై బహుజనులకై పోరాటం చేస్తారు, గెలుస్తారు తప్పకుండా. బహుజనులనే కాదు, ఇవాళ ఒక్కడితమే ఒక మంత్రి, రెడ్డి మంత్రి అయినా సరే తమ్ముడు గరీబ్ ఉంటే అన్న తీసి ఏం పెట్టాడు? అన్న తీసి పెడతాన్నా అన్న భార్య అన్న కొడుకులు ఏం పెట్టనియరు. నేను అనేది ఏంటంటే పువ్వకూర పెట్టి బుబ్బడాలు బజ్జీలు ఇవ్వాల్సింది, మధ్యాహ్న భోజనాలు పెట్టాల్సింది అవి అవసరం లేదు మాకు. ఇవన్నీ కష్టమాడు చేసుకుంటాడు. విద్యా విధానాన్ని ఒక గొడుగు కిందికి తేవాలి, వైద్య విధానాన్ని ఒకటే గొడుగు కిందికి తేవాలి. 2 తీర్ల ట్రీట్మెంట్ ఉండొద్దు. అట్లున్నప్పుడు అందరికి ఒక తీరు న్యాయం. అట్లుంటే ఇక అసమానత్వం అవుతుంది. ఓకే, అది మార్పు జరగాలంట. ఓకే అన్న, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. కేటీఆర్ అంశం గురించి చెప్పండి అన్న. కేటీఆర్ నిజంగా ఈ ఫార్ములా కార్ రేసులో తప్పు చేయలేదంటారా? తమ సీఎం గారు కొండం దొవ్వి ఎల్కాన్ పట్టిండు. ఏం కేసే అది? బొచ్చుల కేసు. ఏం కేసు? ఇక్కడ వినండి, ఏ మేధావి కూడా చెప్తా ఉండు, మంచి మంచి పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు చెప్తావు. ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో ఏ అవినీతి జరగలే. సరే, సిస్టంలో పొరపాట్లు ఏమన్నా జరగవచ్చు, ఆ విధానంలో ఏమన్నా తప్పులు జరగవచ్చు. కానీ కేటీఆర్ గారికి పర్సనల్ లాభమో పర్సనల్ ఏదో ఇంకేదో బెనిఫిట్ కాలేదు. ఆ సిస్టమ్ అనేది పరిపాలన, నాయకులేమో పాలకులు, ఉద్యోగస్తులేమో ప్రభుత్వం. పాలకులు ఏదున్నా ఆదేశిస్తూ ఉంటాం. చెక్ మీద అయితే కేటీఆర్ గారు సంతకం పెట్టలే కదా, ఫైల్ మూమెంట్ అయితే చేయలే కదా. ఈమెను చెప్పొచ్చు, మీరు అవి అప్రూవల్ అంటే సంతకం పెట్టవచ్చు. అది ఓపెన్గా చెప్తానే ఉండు. కేటీఆర్ గారు దాంట్లో నిర్దోషిగా బయటకు వస్తాడు. అది దోషియే కాడు. ఆయన మీద అభియోగం మోపడానికే డిక్షనరీలా దేవులాడుకోవాల్సి వస్తుంది. దానికి పదాలు అంటే ఇప్పుడు రూల్స్ అతిక్రమించలేదా? రూల్స్ అతిక్రమిస్తే అధికారులు ఏం పని చేసిరు? కేటీఆర్ అధికారులకు ఉందంటారా? నేను అడుగుతున్నాను, కేటీఆర్ ఎదిరించే దమ్ము అధికారులకు ఉందా? రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్ర గౌరవాన్ని పెంచడానికి చేసిన పనిలా, అవినీతి జరగకుండా చేసిన పనిలా 53 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క కాదు, పాడు కాదు. దాన్ని పట్టుకొని ఏదో గుడి కొంగ కొర్రమట్ట దొరికినట్టు సీఎం గారు కేటీఆర్ని ఇరికేదలుచుకుంటేందుకు ఓకేనా, నా ఇంటికాడికి దొంగతనానికి వచ్చిండు అని ఒక కేసు పెట్టు, లోపల వేయచ్చు. రైట్ ఉంది, నీ చేతుల అధికారం. అంటే కక్ష సాధింపులేనా? కాకపోతే ఏంటంటే అందరు నవ్వుకుంటారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక మేధావులతోటి, మేధావులు అంటే నీ కిందున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆడెవడు
కేశవరావు ఈ పనికి మాలిన అడ్వైజర్లు కాదు, మంచి మంచి అధికారులు, నీకు కూడా మంచి పరిజ్ఞానం ఉంది, ఆలోచన చేసి ఈ కేసు డ్రాప్ అయితే నీకు గౌరవం అంట. ఖచ్చితంగా డ్రాప్ అయితే అంటారా? 100% చూడొచ్చా? అందులో డ్రాప్ అయితే మంచిగా ఉంటుంది, కానీ నేను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజానికంలో ఒక పబ్లిక్గా నేను ఆయన కోరుతాను. ఓకే, ఒకవేళ ఇన్ కేసు కేటీఆర్ జైలుకు పోతే అన్న ఈ కేసులో? జైలుకి కాదు, ఏడికి పోడు, సింహంలాగా మళ్ళా వాపసు. అభియోగం మోపారు, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. దాని న్యాయస్థానం మీద గౌరవం ఉంది, నిఖార్సైన నిజాయితీ పరుడిలాగా బయట. సార్, ఈ 1 year కాంగ్రెస్ పాలన గురించి మల్లేష్ అన్న ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు మరి ఏదో చెయ్యాలని చేస్తుండో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ఏంటంటే, సరే ఆర్థిక పరిస్థితుల అవి అవన్నీ లోపలికి పోదాము, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినాక రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతుడు. నేను 40 ఏళ్ల సంది రాజకీయాలలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో 4-5 ఏళ్ళు తిప్పల పడంగానే కనీసం 40 ఏళ్ళు తిప్పల పడ్డోడు కౌన్సిలర్ కానోడు కూడా ఉండు. కానీ 4-5 ఏళ్లలో నీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, దాన్ని మంచిగా జాగ్రత్తగా వినియోగించుకుంటే నీకు మంచిది. నీ తెలివిని ఇనుమడింపజేసి రాష్ట్రాభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలకు మంచిది. ఓకే, కానీ నువ్వు ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అయినాడు సంధి కేటీఆర్ను కేసీఆర్ను తిట్టుకుంటా ముఖ్యమంత్రి అయినాక నన్ను మానుకునేది ఉండే. ముఖ్యమంత్రి అయినాడు సంధి కూడా అదే ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నావా, ముఖ్యమంత్రి అనుకుంటున్నావా, ఏ స్పీచ్ అన్న తెచ్చుకొని రివ్యూ చేసి చూడండి. కేసీఆర్ కేటీఆర్ను తిట్టుడే నీ కార్యక్రమం, బూతు మాటలు మాట్లాడు. అవునన్నా కాదన్న ఈ రాష్ట్రానికి నువ్వు ప్రథమ పౌరుడు, ముఖ్యమంత్రివి. ఆ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి, ఆ ముఖ్యమంత్రి ఉందాతనంలో మాట్లాడాలి. ముఖ్యమంత్రి అంటే నాటే జోక్. అంటే గతంలో కేసీఆర్ కూడా గిట్లే చేసిండు అన్నట్టు వాళ్ళు అంటారు. అరే కేసీఆర్ ఏం చేసిండే, ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడిండు. అధికారులు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అరే అవేం మాట్లాడిండు, ఆయన మాటలు ఈయన మాటలు ఒకసారి టీవీ ముంగట పెట్టుకొని చూడు, రెండింటిని ప్లే చేసి చూడు, తేడా ఉంది అంటారు. అరే ఏం మాటలండి ఒక్కొక్కటి అన్నీ. నువ్వు మంచి సరే ఇవాళ రేపు అందరు ముఖ్యమంత్రులు సమైక్య రాష్ట్రంలో కూడా నేను చూసిన అడ్వైజర్లు తక్కువ ఉండేది, ఇప్పుడు అడ్వైజర్ల పాలన ఎక్కువైపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడ్వైజర్గా కేవీపీ గారు ఉండ్రి, ఆయన ఒక శ్రీరామునికి లక్ష్మణుని లాగా మంచి బయటపడకుంటారు. ఇక ఆయనకి ఆన్లాగా అడుగు కట్టుకునే స్థాయి లేనోడు కూడా అడ్వైజర్లు అవుతారు. ఈ అడ్వైజర్లు అనేది అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రాజకీయ పునరావాసం కల్పించినట్టు అయింది. అసొంటోళ్ళవి కాకుండా స్వయాన నువ్వు తెలివి కల్లోడవే, నువ్వు బాగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. ఏంది రాగానే 2 లక్షల రుణమాఫీ అంటే సగం చేస్తే వదిలేస్తే, హైడ్రా తెస్తేవి గరీబుల ఇండ్లు కూలగొడుతుంది, దానికి ఒక విధి విధానాలు ఇవన్నీ చేసి ఒక చట్టం చేసి ముందుకు పోతే సంతోషం. ఆశయం మంచిది, ఆచరణల సాధ్యం అవ్వట్లేదు, ఆచరణ విధి విధానాలు బాగాలేవు. హైడ్రా తెచ్చి అది ఆ కాడికి చేస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఆశయం మంచిగానే ఉంది కాంగ్రెస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. హైడ్రా ఆశయం మంచిదే, నువ్వు గరీబ్ ఇల్లు కూలగొట్టమన్నారా? ఎవరైనా ఆక్యుపై చేసుకొని బాగా డబ్బున్న వాళ్ళు దురాక్రమణ చేస్తే అలా ఇది ఏ దానికి పీర్ల పండుగకు సంక్రాంతికి క్రిస్మస్కు వేరే తీరు వంటలు ఉంటాయి తమ్మి. అన్నిటికీ గారెలే చేస్తే కాదు, అన్నిటికీ మలీజా ముద్దలే విసికితే కాదు. పీర్ల పండుగకు మలీజా విసుకాలి, సంక్రాంతికి గారెలు చేయాలి, క్రిస్మస్కు కేక్ చేయాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ అదే చేస్తూ ఉండు, అన్నిటికీ అదే పెడతా ఉండు. ఇవాళ నిన్న కేటీఆర్ కేసు ఏం కేసు అది? పనికి మాలిన కేసు. నీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం పోతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఓకే, పెద్దలు ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి గారికి అది పాలసీ మ్యాటర్లో చెప్పాలి, సార్ ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా ఇది ఇట్లా అని. మరి అధికారులు కూడా కొంతమంది ఎట్లా అయ్యారంటే, కొంతమంది చాలా మంచోళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్కాన్ చేసేంత తెలివి కల్లోళ్ళు మంచోళ్ళు. కొంతమంది అధికారులు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి వత్తాసు పలకడం, స్థాయిని దిగజారి పనికిమాలిన సూచనలు చేయడం. ఇలా నేను కొంతమందిని చూస్తూ ఉన్నా, కొంతమంది అందరు కాదు, చాలా మంచోళ్ళు ఉండరు. ఆ మంచోళ్ళు ఉండే పట్టుకనే ఈ పొద్దు మోపుతుంది, ఈ పొద్దు పొడుస్తాం.
అధికారం వచ్చినాక ఎమ్మెల్యేల కొడుకులు పోతుంటే రోప్ పార్టీలు పట్టారు. ఇదే పోలీస్ ఆఫీసర్ మళ్ళాడు దిగిపోగానే ఆయన రోక్ ఇట్లా కనబడితే కూడా ముడ్డి మలుపుతారని సెల్యూట్ కూడా చేయాలి. అసొంటోళ్ళతో కూడా వ్యవస్థ కొద్ది ఎలా కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే అధికారులు, టీఆర్ఎస్ వచ్చినాక అదే అధికారులు, టీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అదే అధికారులు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతుంటే బ్రహ్మరథం బట్టి 20 మంది బందోబస్తుంటే సార్ మెప్పు పొందడానికి 100 మందిని పెట్టారు. ఇదే అధికారులు పెట్టారు, వేరే వాళ్ళకి ఇట్లా పెట్టారా? ఇవాళ మళ్ళీ రాగానే ఆయన పెద్ద మనిషి వచ్చినా కనీసం ఒక మాజీ మంత్రో మాజీ అని గౌరవం కూడా ఇయ్యరు. వీళ్ళదంతా కూడా వినాయకుని భక్తి కాదు, ఉండ్రాళ్ళ భక్తితోటి ఇట్లా చేస్తే రాష్ట్ర మనుగడకు ఈ ప్రజాస్వామ్యానికే ముప్పు బాటిల్లే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఈ అణగారిన ప్రజలను ఇంకా అణచివేస్తాం, ఇట్లనే దొక్కుతామంటే సరే బాగుపడేటోడు బాగుపడుతుండొచ్చు, బాగుపడినోడు బాగుపడకపోవచ్చు. కానీ రాష్ట్రంలో తిరుగుబాటు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది 10 ఏళ్ళు. నిజంగా అంటే భవిష్యత్తులో అసొంటి రోజు పరిస్థితి వస్తుంది, తప్పకొస్తుంది. ఇలా చైతన్యం ఉండదు అంటారు. చైతన్యం లేని చోట తిరుగుబాటు ఎట్లా వస్తుంది? వస్తుంది, అదే వస్తుంది. ఆ నీళ్ళల్లోనే నిప్పు పుడుతుంది, రాయికి రాయికి పుడితే కూడా నిప్పు పుడుతుంది. ఇలా నక్సలిజం ఎందుకు వచ్చింది? వెనకడికి నేను మొదలై చెప్తేనే దేశ్ముఖులు, భూస్వాములు, నవాబులు, కర్ణాలు వందల ఎకరాలు, వేల ఎకరాలు ఊర్ల ఆధీనాములు ఉండేది. నక్సలిజం వచ్చింది. ఆయనలో కూడా ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే, ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పారబెడితే నక్సలిజం వచ్చేది కాదు. ఇవాళ కూడా ఏ ప్రజలకు అవసరమో ఆ ప్రజలకు తీరుగా, ఆ ప్రజల శ్రేయస్సు తీరుగా పరిపాలన జరిగితే ఏ తిరుగుబాటు, ఏ సోషలిస్ట్ భావాలు ఉద్భవించవు. కానీ ఒకటే అనుస్తూ ఉంటే నువ్వు పిల్లిని కూడా ఒక ఇంట్లోకి కొట్టి కట్ట తీసుకొని కొడితే మీద పడి కరుస్తుంది. పిల్లి కూడా మనిషి పోలిక చూస్తే ఉరికే పిల్లి. మరి 70 ఏళ్ళ నుంచి కొడుతున్నారు, ఆ పిల్లలను కొట్టినట్టు మరి బీసీలను ఎస్సీలను ఎస్టీలు మరి ఇంకెందుకు గరుస్తలేరన్నా? అంటే టైం రావాలి, టైం నేర్చుకోవాల్సిన అవసరం కూడా బీసీ ఎస్సీలలో ఉంది. తన్ని అది కూడా నేను మన తప్పు కూడా ఉంది, తప్పున్నది, చాలా తప్పు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన్నట్టు కాదు, పోయినసారి ఎన్నికలలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి. 9 మంది నిలబడ్డారు. దళితులకెళ్ళి ఒక ఆదిలక్ష్మయ్య గారు అని నిలబడ్డాడు, బీసీలకెళ్ళి ఒక విజయకుమార్ అని నిలబడ్డాడు, రిటైర్డ్ డిఓ. 25,000 ఓట్లు, 3,000 అగ్రవర్ణాలు అయి ఉంటాయి, 22,000 బడుగు బలహీన వర్గాలు అయి ఉంటాయి. ఓకే, 9 మంది నిలబడితే టీచర్లు అంటే ఎవరు? BA BEd MA BEd చేస్తాం. మాదిగ టీచర్కి లక్షనే వస్తుంది, బ్రాహ్మణ్ టీచర్కి లక్షనే వస్తుంది, రెడ్డి టీచర్కి లక్షనే వస్తుంది, కుర్మ టీచర్కి లక్షనే వస్తుంది, మంగళ టీచర్కి లక్షనే వస్తుంది. వాడు BA BEd, వీడు BA BEd, వాడు MA BEd, వీడు MA BEd. వాళ్ళకి ఎన్నికలు పెడితే ఆదిలక్ష్మయ్య గారికి 600 పడ్డాయి, విజయకుమార్కి 800 పడ్డాయి. 22,000 మంది ఉండి 600, 800, 7 రెడ్ల తర్వాత ఇళ్ళ కోట్లు పడాయి. చిట్ట చివరి ప్లేస్ లో 22,000 మంది సిగ్గున్న ఆదాయ కొడుకులకు, చదువుకున్న టీచర్లల్లనే సామాజిక స్ఫుర రాకపోతే వీళ్ళకే ఇంత మందుపాటలకో చికెన్ ముక్కలకో అమ్ముడు పోయి ఓట్లేసి. మరి ఇక గుడిసెలు ఉన్న వాళ్ళకు పరిస్థితులు, ఓ 1000 రూపాయలు వస్తే నా పొట్టకెళ్తుందేమో అనే తీరుగా చేరిపోతాం. పాలకులకు కూడా ఇదే కావాలి, వీళ్ళని ఇట్లనే ఈ బానిసలుగా ముంచితేనే మా పైసలు కోట్లు ఇస్తారు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రముఖంగా ప్రజలల్లో అవేర్నెస్ రావాలి. ఈ ప్రజల చేత ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రూల్స్కు లోపడి ఆ రిజర్వేషన్లకు గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చట్టసభలలో ఉన్న నాయకులకు సామాజిక స్పృహ రావాలి. ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి, నా జాతి కోసం అనే ఆలోచన వచ్చి కొద్దిగా అడగాలి. అది వచ్చినాడు బాగుపడుతుంది. అంటే ఇప్పుడు బీసీలు అందరూ అంటే పార్టీల నుంచి కాంగ్రెస్ బీసీలే కాదు, గరీబులు ఎవరైనా. నేను నీతో ఇంతకన్నా పెద్ద మాట ఏముంటుంది తమ్మి? భారతదేశంలో ఉన్న ప్రజలంతా దొడ్డికి పోయి మలమూత్రాలను విసర్జిస్తే దాంతో ఎత్తిపోపిస్తారు. ఇంకెక్కడుంది తమ్మి? అంతకన్నా చెడ్డ పని ఏముంది? ఒక ఆయన ఒకటి మాట్లాడతాడు, ఒక ఆయన ఒకటి అవన్నీ నథింగ్. మీరు ఏదొద్దు,
దాన్ని యాంత్రీకరణ చేయమని మొదలు అడగమని చెప్పండి. అన్ని ఎవరన్నా పాలకుడు ఏదన్నా క్రిటిసైజ్ చేస్తే నన్ను దళితుడు అన్నారు రావాలనగానే మన వాళ్ళే చేయగొట్టుకుంటూ పోతారు. ఈ కొడుకు మనకి ఏం చేసిండు అనేది ఒకసారి ఆలోచించారు. వాళ్ళకి అదే గుణం ఉంటుంది. మరి మన ప్రతినిధిగా పోయినోనికి అయితే ఉండాలి కదా మన అది నాకు. ఫైనల్గా చెప్పండి అన్న, అంటే నిజంగా బహుజన రాజ్యాధికారం కావచ్చు, ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, మీరు ఏ రకంగా పోరాడబోతా ఉన్నారు భవిష్యత్తు? నేను పోరాటం ఏంది తమ్మే, నేను మహాసముద్రంలో చేపలాగా నా స్థాయి తిమింగలంలే అన్న. నేను ఒక్కని అని కాదు, నేను తెలిసిన మాటను మీడియా ద్వారా మెసేజ్ తెలియజేస్తారనుకుంటున్నాను. కొద్దిగా అవేర్నెస్ వస్తుందేమో జాతి బిడ్డలకు అనే ధోరణి తప్పితే నాకు వేరే ఆలోచన కాదు. నాకు పరిజ్ఞానం ఉంది, ఎంతో అంతో ఆర్థికంగా మా పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. జాతిలో మనం పుట్టి ఈ అసమానతలను తొలగించాలనే దానికి నేను ఊపుతాం. ఇలా ఎవడున్నా నేను నా మూలాలు ఏందని మర్చిపోవద్దు. మన తరఫున అయిన నాయకుడు, మన జాతి నుంచి గెలిచిన నాయకుడు ఎవరికి ఉందే. దామోదర్ రాజా నరసింహ గారి దగ్గరికి పోయి అయ్యో మనం మలమాదిగోళ్ళు ఫైకాన్లు ఎత్తిపోస్తాం అనే ఆలోచన ఆయనకు దట్టుండొచ్చునా? అసలు ఆలోచన కూడా రాదేమో, దాని మీద టైం కూడా పెట్టరు వాళ్ళు. సో ఆ రకమైన మార్పు మీరు కోరుకుంటారు. ఆ రకమైన మార్పు వచ్చినాడు, అది మన చేతుల్లోనే ఉంది. నిజంగా అంబేద్కర్ ఆ మహానుభావుడు అసలు దేవుడు ఆయన ఎట్లా దోషిందో తమ్మి. ఆ 70 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఓటు వేయడానికి లైన్లో పోతా ఉంటే ముంగట ఆయన కన్నా ముంగట ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్నా ఆయన ఓటు వేయడానికి వస్తాడు. పోలింగ్ కేంద్రానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఒక ముగ్గు వస్తుంది ఆడ అటెండర్. ఆ ముగ్గు కాడ కారు ఆపి దిగాలి. వివిఐపి కాబట్టి భద్రత ఎంబడి వస్తుండొచ్చు, కార్లో పోవడానికి లేదు. పోలింగ్ బూత్ దాకా భద్రత నడమ పోవాలి. లైన్లో ఒక దళిత మహిళ ఉండని పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ వస్తుండ ముంగటికి పోతాడు అనడానికి లేదు. పోయి ఆ పోలింగ్ ఆఫీసర్ దగ్గర పోయి ఏలుక సిరా పెట్టించుకొని నేను ప్రధానమంత్రిని నా ఇంటికి దగ్గర ఓటేస్తా అనేది లేదు. అదే పోలింగ్ బూత్లో పోయి పడదా సాటు కోటేయాలి. అంత గొప్ప రాజ్యాంగం రాసిండు తమ్మి అంబేద్కర్. ఒకరేమో దీన్ని చేర్చడానికి తుపాకులు బట్టి నక్సలిజం వైపు. ఈ రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ కాకనే చేసే నాదుడు లేకనే నక్సలిజం పుట్టింది. నిజంగా దాన్ని ఉన్నట్టు వాడుకుంటే ఇది వచ్చేది కాదు. ఆయననే దొరలతాన, ఈ దేశముఖులతాన, ఈ నవాబులతాన. ఈ 1955 పహానీ చూస్తే ఒక్కొక్కరికి 1000 ఎకరాలు. సరే ఏ మాటకు ఆ మాట ఇలా గరీబీ హఠావో సీలింగ్ సిస్టాన్ని పెట్టింది స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాన్ని కూడా ఒప్పుకుంటున్నారు. ఆ విధంగా చేస్తే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూడా నడుం బిగించి ఆకునూరి మురళి గారిని పెట్టిండు. సరే ఆయన నిన్నమననే అయినట్టుంది, ఏదో అద్భుతాలు చేస్తాడు అని అనుకున్నా. చేస్తే మంచి నాయకుడు అవుతాడు. నాయకుడు కాదు, ఒక మేధావి అవుతాడు. చేయకపోతే ఆయన కూడా గట్లనే అని అనుకుంటాడు. అది దాన్ని అడుగులైతే అక్కడ కనిపిస్తలేదు. కొద్దో గొప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు ఉండగా కొద్దో గొప్ప తను ఇంప్లిమెంట్ చేసి బయట వినబడ్డది అన్నమాట. మొట్టమొదలు విద్య వైద్యాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే తిరిగ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందుకుంటారు ఒకే తీరుగా అనేది ఒక 20 ఏళ్ళ కన్నా ఆలోచన. లేకపోతే లేదు, ఇంకో 20 ఏళ్ళకో ఇంకేదో మళ్ళా ఈ సోషలిజం మళ్ళీ డెవలప్ అయ్యే పరిస్థితి. వెనకడికి అనేది పెద్ద మనుషులు వంక కట్టెకు నింగలం మందు అని. ఈ పెత్తందారీ వ్యవస్థకు ఆ సోషలిజమే కరెక్ట్ అయిన మందు అనేది ప్రజలలో వస్తుంది. అది రాకముందుకే ఈ రాజ్యాంగ పరంగా సమూల మార్పులు తెస్తే రాష్ట్రము, దేశము, ప్రజలు, ప్రజానికం అంతా కూడా సాఫ్ట్గా ఎవరంతా వాళ్ళు బతికే పరిస్థితి. సరే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, మీరు చెప్పండి. ఇందిరాగాంధీ గురించి మీరేం చెప్తారు? ఇందిరాగాంధీ గారు ఆదిశక్తి లాంటి నాయకురాలు. ఈ భారతదేశానికి ఒక ఉక్కు మహిళ. నరేంద్ర మోడీ నిస్వార్థపరుడు ఆయన వరకు, కానీ వ్యక్తిగతంగా నిస్వార్థపరుడు. కానీ ఏదో మతాన్ని, పుల్వామాను, ఇంకోటి
కాశ్మీరీ సమస్యను రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి రావాలని చూశాను. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.